నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు 2 వాహనాలపై వివిధ దేవతామూర్తుల రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో 3వ రోజు అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై కనువిందు చేశారు. అమ్మవారిని ముత్యపు అలంకరణలో దర్శించుకుంటే తమలోని అహంకార గుణాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. తిలకధారణ, పూలపై నిబంధనలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు భక్తులు. ఇన్నాళ్లు లేని నిబంధనలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేయాల్సిన టీటీడీ కొత్త నిబంధనలతో ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల కొండపై భక్తులు ఎప్పుడూ చూడని, పాటించని నిబంధనలు పెడుతోంది. తాజా నిర్ణయాల్లో తిలకధారణను తప్పనిసరి చేయడం, స్త్రీలు తలలో పూలు ధరించవద్దని వాటిని తొలగించడం కొండపై వివాదాస్పదమవుతున్నాయి. గతంలో కూడా టీటీడీ సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పి కఠినంగా అమలు చేసింది కూడా. ఇప్పుడు పూలు, తిలకధారణ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించాలని భావిస్తోంది టీటీడీ. తలలో పువ్వులు పెట్టుకుని కనిపించే స్త్రీలను గుర్తిస్తున్న టీటీడీ సిబ్బంది పిలిచి మరీ వారి తలలోంచి పూలు తీసి చెత్తబుట్టలో పడేస్తోంది. తలలో పువ్వులు ధరించడాన్ని హిందూ స్త్రీలు ఐదోతనంగా భావిస్తారు. అయితే కొండపైన టీటీడీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలు భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను తెప్పిస్తున్నాయి. ముత్తైదువు తల నుంచి పూలను తొలగిస్తారా అంటూ మండిపడుతున్నారు భక్తులు. అయితే తిరుమలలో స్త్రీలు పూలు ధరించరాదని సిబ్బంది చెప్పినా వినిపించుకోవడం లేదు. సుమంగళి అంటే పూలు, బొట్టు, శారీ ఇవన్నీ సంప్రదాయం కదా. గుడికి వెళ్తుంటే మనం డ్రెస్సులు వద్దు, చీరలు వేసుకోవాలా అంటారు. ఇంకా ఆ పద్ధతిలోనే బొట్టు కానీ పూలు కానీ మన సంప్రదాయం మనం పెట్టుకోవాలా. ఇంక దేవుడికి అంకితం అన్నప్పుడు దేవుడికి ఉంటాయి. ఇప్పుడు దేవుడికి కొన్ని మనకి కొన్ని ఉంటాయి కదా, దేవుడిచ్చిన సంప్రదాయమే కదా అది కూడా. తిలక ధారణ వ్యవహారంలో కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు కార్తీక మాసం నుంచి నుదుట తిలకాన్ని ధరించే విధులకు హాజరు కావాలని నిబంధన పెట్టింది. ఈ నిర్ణయాన్ని కొందరు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిలక ధారణను తప్పనిసరి చేస్తూ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం సరికాదని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండపై అనియమిత ప్రచారం జరుగుతోందని, కొందరు ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొంటున్నారని, అందరిపై ఆంక్షలు పెట్టడం సరికాదంటూ మండిపడుతున్నారు కొందరు ఉద్యోగులు. ఇంతకు ముందు ఇలాంటిదే మరో నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమల కొండపై పాశ్చాత్య వస్త్రాలను ధరించడాన్ని పూర్తిగా నిషేధించింది. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులను ధరించే వారిని దర్శనానికి అనుమతించరాదని నిబంధన విధించింది. ముఖ్యంగా జీన్స్, స్కర్ట్స్, షార్ట్స్, స్లీవ్లెస్ వంటి దుస్తులు ధరించడాన్ని పూర్తిగా నిషేధించింది. పురుషులు దోవతి, ప్యాంట్, చొక్కా ధరించాలని, స్త్రీలు చీర, పంజాబీ డ్రెస్ వంటి సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని ప్రచారం కూడా చేసింది. వరుసగా టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భక్తుల్లో వ్యతిరేకత రావడానికి కారణమవుతున్నాయి. ఎంతో దూరం నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వస్తే ఇక్కడ కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బందుల పాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి స్త్రీలు తలలో పువ్వులు పెట్టరాదని, తిలకధారణ తప్పనిసరి అని, జీన్స్ వేయకూడదని టీటీడీ నిబంధనలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీటీడీ నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. టీటీడీ భక్తులకు అనుకూలమైన పద్ధతులు అనుసరించాలని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. మైనారిటీలపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్. మైనారిటీల విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 3 డిగ్రీ కాలేజీలు, మరో 3 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఆయన. రాజీవ్ యువ కిరణాలలో పెద్దపీట వేస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మైనారిటీల బడ్జెట్ రెట్టింపు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ మైనార్టీ మంత్రం జపిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. విద్య, ఆర్థిక అంశాల్లో మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతమున్న 489 కోట్ల రూపాయల బడ్జెట్ను రెట్టింపు చేస్తామన్నారాయన. 30 crores in 2004-5. The budget of the minorities in 2004-5 was 30 crores. This year we have made it 489 crores, and I promise you it will have a big jump in the next year also. మైనార్టీల్లో విద్యాభివృద్ధికి రాజీవ్ విద్యా మిషన్ కింద మదర్సాల్లో 2000 మంది వాలంటీర్లను నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ పాతబస్తీలో చూస్తే ప్రతి 100 ఏళ్లకు ఒక విద్యా వాలంటీర్ ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలున్న ప్రాంతాలన్నింటికీ వర్తింపచేస్తామన్నారు ముఖ్యమంత్రి కిరణ్. మైనార్టీల కోసం పాతబస్తీలో 3 కొత్త డిగ్రీ కళాశాలల ఏర్పాటు కోసం 15 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. అలాగే కడప, చిత్తూరు, నిజామాబాదుల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరుల్లో మైనార్టీలకు స్టడీ సెంటర్లున్నాయి. వీటితో పాటు శంషాబాద్లో 12.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హజ్ హౌస్లోనూ శాశ్వత స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. I am asking them to get it at least to 10 to 15% to start off, so that these jobs are given to minorities. I have sanctioned 12 crores 50 lakhs near the Shamshabad airport for the new Hajj house. చార్మినార్ దగ్గరున్న యునానీ ఆసుపత్రి అభివృద్ధి పనులకు 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు ముఖ్యమంత్రి. రాజీవ్ యువకిరణాల్లో మైనార్టీలకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాల్ని 15% పెంచుతామని హామీ ఇచ్చారు కిరణ్. కాంతులు వెదజల్లే దీపావళి కొందరి జీవితాల్లో చీకట్లు నింపుతోంది. అజాగ్రత్తే వారి ప్రాణాల మీదకు తెస్తోంది. పిల్లల అత్యుత్సాహం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో తారాజువ్వలు తయారు చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు 9 మంది చిన్నారులు. ఆనందంగా టపాకాయలు కాల్చుకోవాల్సిన పిల్లలు చూడండి, కాలిన గాయాలతో ఎలా తలడిల్లిపోతున్నారు. పెద్దల అజాగ్రత్త, పిల్లల అత్యుత్సాహమే ఈ పరిస్థితికి కారణమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ 9 మంది పిల్లలు టపాకాయలు పేలే గాయపడ్డారు. పండుగ రోజు కోసం పిల్లలంతా కలిసి లక్ష్మీపేటలోని ఓ ఇంట్లో తారాజువ్వలు తయారు చేశారు. ఓ పిల్లాడు ఉత్సాహం ఆపుకోలేక అక్కడే ఓ తారాజువ్వ వెలిగించాడు. అదే ఇంతటి ప్రమాదానికి కారణమైంది.
లోపల తారాజువ్వలు తయారు చేస్తున్న 9 మంది పిల్లలు గాయపడ్డారు. గౌతమ్ అనే 13 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడ్డాడు. లక్ష్మీదేవపేటలో 5 కుర్రాడు 10 నుంచి 12 సంవత్సరాల కుర్రాడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జువ్వలు తయారు చేసుకుంటాను రెడీగా ఉన్నారండి. చేసుకుంటా పక్కన దోమలు చక్రం పెట్టుకొని వాళ్ళు ఒక జూ వదిలేరు పైకి. అదే జూ వచ్చి మళ్ళీ అక్కడ పడి పైన అయిపోయాడు. దాంట్లో కుర్రాడికి గౌతమ్ అనే కుర్రాడికి 30% కాలేదు, మిగతా సేఫ్ అండి. పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని పెద్దలు గమనించకపోవడం కూడా ప్రమాదానికి కారణమైంది. అనుమతులు లేకుండా టపాకాయలు తయారు చేసే కేంద్రాలపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిఘా పెట్టకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు స్థానికులు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ టపాకాయల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సగానికి పైగా షాపులకు అనుమతులు లేవు. ఏ షాపులోనూ నిబంధనలు పాటించడం లేదు. అనుకుని ప్రమాదం జరిగితే ఆపే పరిస్థితే కనిపించడం లేదు. కనీసం మినిమం సేఫ్టీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత చేస్తే పర్లేదు. ఎందువల్లంటే మనకి శివకాశి ఇటువంటి చాలా ప్రమాదాలు జరిగాయి. ఇటువంటి పరిస్థితి చూసినట్టయితే రోడ్డు పక్కన చాలా జనసందోహం ఉంది. వీళ్ళు ఎక్కడికక్కడ చేయడం వల్ల సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలకే ఎక్కువ ఆస్కారం ఉందండి. పిచ్చలవిడిగా పెట్టడం వల్ల కూడా అసలు ప్రభుత్వం వాళ్ళు చూస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోలేనట్టు ఉంది. ఇలాంటి నిర్లక్ష్యమే విజయనగరం జిల్లాలో 3 ప్రాణాలు తీసింది. బాణాసంచా తరలిస్తూ సీతానగరంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఆ తర్వాత గానీ జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాలేదు. అది కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేయడంతో బాణాసంచా వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని జాతీయ రహదారి పక్కనే దుకాణాలు పెట్టారు. ఆ పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నా వీటికి అనుమతులు ఇచ్చారు అధికారులు. ఎవరి వాటా లంచాలు వారికి ఇచ్చాకే షాపులు పెట్టామని బహిరంగంగా చెబుతున్నారు వ్యాపారులు. కొట్లాడికి ముందు వార్నింగ్ ఇచ్చి మనకు చెప్తే మనం అప్పుడే తీసుకోవడం మానేస్తాం కదా. ఇప్పుడు ఈ నైసించాలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతి సంవత్సరం తెలుసు కదా ఈ నైసించాలకి. మా ఈ రోజే కొత్త వాళ్ళు వచ్చి చెప్తే మా మీదకి వచ్చి ఇల్లు చేయడం అంటే బాధ కదండి. ఫైర్ ఆఫీసర్లు వచ్చారండి. అలా లైసెన్స్లు తీసుకోమని చెప్పారు. తీసుకోకపోతే గంటలోనే వచ్చి ఏదోటి సమాధానం చెప్తానన్నారు. ఇంచుమించు గత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెడతాను అంటున్నాండి. ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తానండి. వాళ్ళు చెప్పిన బట్టి ఫాలో అవుద్ది అండి. ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. లంచాల కోసం కక్కుర్తి పడి అమాయకుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. విశాఖ బాణాసంచా దుకాణాల వివాదంలో మంత్రిదే పైచేయింది. జీవీఎంసీ అధికారులు తొలుత ససేమిరి అనడంతో రగడ మొదలైంది. చివరకు మంత్రి ఆదేశాలతో జీ హుజూర్ అనడంతో గొడవ సద్దుమణిగింది. విశాఖలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఏటేటా బాణాసంచా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. దీపావళి సందర్భంగా సుమారు 500 దాకా దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ ఈ ఏడాది జీవీఎంసీ అధికారులు తొలుత అక్కడ దుకాణాల ఏర్పాటుకు అంగీకరించలేదు. వ్యాపారులు ఎంత మొత్తుకున్నా వినలేదు. చివరకు మంత్రిని ఆశ్రయించిన వ్యాపారులు అధికారుల తీరును వివరించారు. 2 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టి బాణాసంచా తెచ్చామని, దుకాణాలు ఏర్పాటు చేసుకోకపోతే నష్టపోతామని మంత్రి గంటా శ్రీనివాసరావుకు విన్నవించుకున్నారు. మంత్రి గంటా జోక్యం చేసుకుని దుకాణాల ఏర్పాటుకు ఆదేశాలివ్వడంతో అధికారులు దిగొచ్చారు. 10 రూపాయల వడ్డీలకి 5 రూపాయల వడ్డీలకి అప్పులు తెచ్చి మేము వ్యాపారం చేసుకుంటే మాకు 5,000 10,000 మిగులుతుంది. ఆ వచ్చిన డబ్బులతో మేము ఏదో పిల్లలను పోషించుకొచ్చిన ఉద్దేశంతో ఆ దృక్పథంతో మేము ఇక్కడ వ్యాపారం చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మేము నిరుద్యోగులు 50 మంది 60 మంది ఉండేవారు అండి. ఆ 50 మంది 60 మంది అంటే కూడా మాలాంటి నిరుద్యోగులు అందరూ తయారయ్యి ఒక 293 మంది దాకా చేరారు. మొత్తం 6 యూనియన్లు ఉన్నాయండి. ఇక్కడ 6 యూనియన్లో కూడా 293 మంది కూడా మేము వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవతో విశాఖలో 452 బాణాసంచా దుకాణాలకు అనుమతులు వచ్చాయి. నగరం నడిబొడ్డున బాణాసంచా దుకాణాలు ఏర్పాటైతే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు అభ్యంతరం తెలిపినా మంత్రి ఒత్తిడితో రాజీ పడక తప్పలేదు.